చాలా రోజుల తర్వాత అందరం ఈరోజు మనం వినుకొండలో మళ్ళా కలుసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ నెల 8వ తారీఖు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన పల్నాడు జిల్లాలోకి వస్తూ ఉన్నారు. ఆయన 27వ తారీఖు మార్చి 27వ తారీఖు స్టార్ట్ చేసినటువంటి ఈ యాత్ర ఏదైతే ఉందో మళ్ళా ప్రజల దగ్గరికి వస్తున్నారో దాంట్లో ఎంట్రీ పాయింట్గా మనకి వినుకొండ నుంచి మన జిల్లాలోకి వస్తున్నారు. సో ఆయన్ని ఆహ్వానించటం కోసం అందరూ కూడా పల్నాడు ప్రజలందరూ కూడాను చాలా సంతోషంగా ఆయన ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో వినుకొండలో మనకి ఆయన ఎంట్రీని చాలా చక్కగా రిసీవ్ చేసుకుందామని, స్వాగత పాయింట్ ఏర్పాటు చేసుకుందామని, ఆయన్ని ఇక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ నియోజకవర్గంకి వెళ్ళేదాకా కూడాను మంచిగా ఈ జర్నీ అంతా చక్కగా జరిగే విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి అందరం అనుకోవడం జరిగింది. అలాగే పల్నాడుకి సంబంధించి సభ వచ్చేసేసి మనకి గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ళలో పెట్టడం జరుగుతూ ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడాను మళ్ళా ఆల్రెడీ మీకంతా ఇస్తాం. సో మనకేంటంటే వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి విషయంలో కూడాను పార్టీ తరఫు నుంచి జగన్ గారు, అలాగే ఇక్కడి నుంచి మన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు ఇద్దరు కూడాను చాలా చక్కగా ఎంతో కష్టపడి నన్ను ఎన్నోసార్లు డెవలప్మెంట్ వర్క్స్ అన్నిటికి కూడాను బ్రహ్మనాయుడు గారు స్పెషల్గా పిలిపించి ప్రతి విషయం కూడా ఆయన చూపించడం జరిగింది. అండ్ ఆయన ఏది కూడా ఏ పాయింట్ పట్టుకున్నా చాలా సిన్సియర్గా చేసి పెట్టాడు. మరీ ముఖ్యంగా వాటర్కి సంబంధించిన ఇష్యూస్ని ఎన్నో కూడా రిజాల్వ్ చేసి పెట్టాడు. ఎన్నో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తీసుకొచ్చాడు. సో ఇవన్నీ కూడాను 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఆయన సక్సెస్ స్టోరీ చూపించుకున్నాడు. పార్టీ పరంగా జగన్ గారు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో అవన్నీ కూడాను 99% చక్కగా ఇంప్లిమెంట్ చేసి పెట్టారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా 2.5 ఏళ్ళు అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆదాయాలు తగ్గినాయి, అయినా కానీ ఖర్చు పెరిగినాయి, అయినా ఎక్కడా కూడాను వెనకంజే వేయకుండా చెప్పిన ప్రతి మాటని చేసి పెట్టినటువంటి ముఖ్యమంత్రి మన జగన్. అండ్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఆయన ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో ఆ వర్క్ అంతా కూడాను మనకి ప్రజల్లో ఆ కృతజ్ఞత భావంతో ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ తండోపతండాలుగా వచ్చి రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. చాలా చక్కగా ఈ బస్ యాత్ర అంతా ఆయన నడుస్తూ ఉంది. సో దీన్ని మన పల్నాడులో మరీ ముఖ్యంగా వినుకొండలో మనం చక్కగా దాన్ని సక్సెస్ చేసే విధంగా అందరూ పాల్గొనాలి, ప్రజలందరూ వచ్చి పాల్గొనాలని చెప్పి మీ ద్వారా పాత్రికేయ మిత్రుల ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. సో మెయిన్ ఇది సిచ్యువేషన్. అండ్ ఎంపీ గారు మాట్లాడుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేమంతా సిద్ధం అనే బస్ యాత్ర ఏ విధంగా ప్రజల్లో స్పందన వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రామం ఏ ప్రాంతం వెళ్ళినా కూడా స్వచ్ఛందంగా తండోపతండాలు అర్ధరాత్రి 11-12 గంటలైనా కూడా వేలాది మందిగా ఈరోజు రిసీవ్ చేసుకుంటున్న విధానం, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా సంక్షేమం పేదలకు అందించాడో ఈరోజు అన్నిటి కూడా ఈరోజు పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఈరోజు 5 సంవత్సరాలు మాకు జరిగిన మేలు, మాకు చేసిన మంచి ఏదైతే ఉందో ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తిరిగి ఆయనకు అండగా ఉండేదానికి ఈరోజు వస్తున్న తీరు ఈరోజు అంతా కూడా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా పల్నాడు ప్రాంతానికి 8వ తారీఖున వినుకొండలో స్టార్ట్ అవుతాం. సో ఇక్కడి నుంచి ఏదైతే పిడుగురాల్లో సభ ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున కూడా పల్నాడు ప్రజలందరూ కూడా రిసీవ్ చేసుకునేదానికి, నీరాజనం పట్టేదానికి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అత్యధికంగా ఉన్న బడుగు బలహీన పేద వర్గాలు, మైనార్టీ వర్గాలు ఈరోజు జరిగిన నేరుగా ప్రజలకు అందిన మంచి జరిగిన ఇది వాళ్ళందరూ కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రుణం తెచ్చుకునే దీనిలో అందరూ కూడా ఈరోజు చూపిస్తూ ఉన్నారు. ఈరోజు పచ్చ మీడియా కావిరిలో ఉన్నోడికి లోకం అంతా పచ్చగా ఉన్నట్టుగా ఆ పచ్చ బ్యాచ్కి కొంతమందికి వాళ్ళ సభలకి జనాలు రాక మీటింగులు పెడతా ఉంటే జనాలు కరువు అయ్యి మైక్ ఎత్తుకోగానే ఖాళీ అయిపోతా ఉంటే తట్టుకోలేని కొంతమంది ఈరోజు కళ్ళుండి
చూడలేని కబూదుల్లాగానో ఏమో అర్థం కావట్లేదు. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు రావట్లేదు, వెలవెలబోయింది. ఒక్కసారి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి నిలబడితే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు వస్తున్నారా, ఏ విధంగా స్పందన ఉంది. కనీసం చంద్రబాబు నాయుడు తెప్పించుకున్న జనాభాను కూడా కనీసం చడీ చప్పుడు లేకుండా ఉన్న పరిస్థితిని ఒక హుషారు జోష్తో ఈరోజు వైసీపీ కేడర్ కానీ ఆ ప్రాంతంలో అంతా కూడా ఆయన తిరిగిన ప్రాంతాలంతా కూడా ఏ విధంగా స్పందన వస్తూ ఉందన్నది చూడబోతున్నాం. రేపు పల్నాడులో కూడా రోజు రోజుకి జిల్లా దాటే విధంగా జిల్లా దాటే అది పెరుగుతా పోతా ఉంది. ఖచ్చితంగా ఇచ్చాపురం పోయి తలికే కదా అది ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో వెళ్ళి పూర్తిగా కూడా స్వీప్ చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, వినుకొండ నియోజకవర్గ ప్రజలు ఏదైతే స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్న వినుకొండ టౌన్కి తీసుకున్న అనేక సంవత్సరాల నుంచి ఏ విధమైన అభివృద్ధి చెందక కనీసం తాగేదానికి మంచినీళ్ళే లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఈరోజు మున్సిపాలిటీలో టౌన్లో ఏ విధంగా మంచినీళ్ళు అందించిన కార్యక్రమాలు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం అంతా కూడా చూశారు. ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా, ఎన్ని రకాలుగా దూషించినా, బీసీ అభ్యర్థులుగా ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే ఈ ప్రాంతంలో కొంతమంది ఏ విధంగా దూషించి మళ్ళీ నాలికి కొరుక్కొని మేము ఆయన కాదనింది, మేము ఇంకొకరిని అన్నాం, అన్నీ కూడా చూసాం. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా బడుగు బలహీన వర్గాలు అన్ని కూడా సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి. ఓట్లు వేయకుండా మేము వేస్తే ఇది చేస్తామని అన్ని రకాలుగా జరుగుతున్నాయి. ఎవరు కూడా తప్పకుండా బ్రహ్మనాయుడు అన్న సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లో తప్పకుండా వినుకొండ అద్భుతంగా రిసీవ్ చేసుకొని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాం.